స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దుష్టులకి దూరంగా ఉండాలంటారు. అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాముకి మనం పాలు పోసి పెంచుకున్నా అది విష జంతువే. అది ఎప్పుడు కాటేస్తుందో మనకు తెలియదు, అంటే దాని సహజ లక్షణం అది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు. క్రూర జంతువుల్ని పెంచుకోకూడదని, అలాగే చెడు వారికి మనం దూరంగా ఉండాలి. వాళ్ళతో మనం ఎంత స్నేహంగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా అది తాత్కాలికమే. ఇలాంటివి మనం పిల్లలకు కూడా చెప్తూ ఉంటాం. సో మీ పంతాలో ఒక కథ రూపంలో మరి ఇంకొకసారి చెప్పాలి పిల్లలకి. ఏంటంటే మనకి తెలుగులో సుమతి శతకం పద్యాలని ఏం చెప్తారంటే, తల నుండి పనికి విషము అంటే పాముకి తల్ల ఉంటుంది, తేలుకి దాని కొండలో ఉంటుంది. అయితే దుర్మార్గుడైన వాడికి నిలువెల్లా విషం ఉంటుంది, కలునకు నిలువెల్ల విషము కదరా సుమతి అని చెప్తారు. అంటే ఇప్పుడు దుర్మార్గులు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు వీళ్ళల్లో ఎలా ఉంటారంటే సాధారణంగా మంచి చెడు రాసులు పోసుండవు. అవసరాన్ని బట్టి మంచి, అవకాశాన్ని బట్టి చెడు. ఎస్, సాధారణంగా ఇంతే. ఇప్పుడు చాలా బుద్ధిమంతుడైన పిల్లవాడు ఒకడు, కుర్రాడు ఎవడో చాలా మంచివాడు, వాడికి అవకాశం రాక వాడి పరిస్థితులన్నీ బాగుంటే వాడు మంచిగానే ఉంటాడు. మోసం చేసే అవకాశము, ఏదైనా తప్పు చేసి తప్పించుకునే అవకాశం వస్తే ప్రతివాడు అది చేయటానికే పూనుకుంటూ ఉంటారు. పిల్లల్లో ఏంటంటే కొంతమంది పిల్లలు సహజంగానే కొంత దుష్టబుద్ధి కలిగి ఉంటారు. పక్క వాళ్ళ వస్తువులు తీసేసుకోవటం, తీసిన తర్వాత తెలియనివ్వకుండా ఉంచటము, వెసులుబాటు కోసం తమ స్నేహితుల్ని కూడా అందులో భాగస్వాముల్ని చేయటము, ఇలాంటివి చేస్తారు. జనరల్గా పిల్లలకి ఏం చెప్తామంటే, మనం వీడు బ్యాడ్ బాయ్ అని తెలిసినప్పుడు వాడితో ఫ్రెండ్షిప్ చేయొద్దు. ఈ బ్యాడ్ థింగ్కి చాలా ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది. అవును, మహా ఆసక్తికరంగా ఉంటుంది చెడు పని. వాడు ఇప్పుడు మా ఇద్దరు ఫ్రెండ్స్ ఒక షాప్కి వెళ్ళారు. ఒక కుర్రాడు కామ్గా ఒక చాక్లెట్ తీసి దాచేసాడు. ఈ రెండో వాడికి భయం వేస్తుంది, కానీ మిగిలిన వాళ్ళు ఎవ్వరూ వాడిని పట్టించుకోలేదు. బయటకు వచ్చాక ఆ చాక్లెట్ ఇద్దరు పంచుకుని తినేశారు. ఒక రకమైన ఎక్సైట్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు వాడు చేస్తుండగా చూసి ఏ తీపోక అని అనలేదు, భయం వేసింది కానీ చూస్తూ ఊరుకున్నాడు. రెండోసారి వీడు చేయడానికి ట్రై చేస్తాడు, లేదా ట్రై చేయడు అనుకుందాం, చేయడు, వాడికి భయం అయినా కూడా ఈ దొంగతనం చేసే మొదటి వాడిని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటాడు. లేదా ఈ విషయం ఇంకోటి, వాడు తీసాడు రా, నాకైతే భయం, నీకు ధైర్యం ఉంటే నువ్వు తీయని ఇంకోటి ప్రొవోక్ చేస్తారు. ఇలాంటి పనులలో ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఉంటుంది, దానివల్ల ఆసక్తికరంగా ఉండి ఇలాంటి ఫ్రెండ్స్కి అట్రాక్ట్ అవుతారు. అన్ని వ్యవహారాలు అలాగే ఉంటాయి. దుర్మార్గులు ఏదో ఒక టైంలో మన మీదకి ఇది తోసేస్తారేమో అన్న భయము పిల్లలకి కానీ మనకు కానీ తెలిసి ఉండాలి. ఇప్పుడు ఒక మనిషిని మోసం చేశాడు, వాడు నీకు ఫ్రెండ్. ఇవాళ వాడిని మోసం చేసిన వాడు నన్ను కూడా చేస్తాడేమో అన్న అనుమానం నీకు రావాల్సిందే, నువ్వు జాగ్రత్త పడాల్సిందే. అంటే ఫ్రెండ్షిప్లో జాగ్రత్తలు ఎలా పాటిస్తాం? ఫ్రెండ్షిప్ అంటే జాగ్రత్తలు పాటించకుండా ఉండేది అని మీరు వాదిస్తే మేము చెప్పగలిగేది ఏమి ఉండదు. నీ నెత్తి మీదకి వచ్చాక కదా నీకు కష్టం తెలిసేది. నువ్వు బాధపడ్డాక అవతల వాడు ఫ్రెండా ఇంకోడా నీకు తెలియదు. నీ బాధే నీకు ఇంపార్టెంట్. ఆ బాధలు పడకుండా ముందే జాగ్రత్త పడాలని చెప్పాలి. రకరకాల కథలు చెప్తాం దాంట్లో. మామూలుగా మనం పాముకు పాలు పోయకూడదు, దుష్టులకు దూరంగా ఉండాలి, ఇలాంటి మాటలు చెప్తుంటాం కదా. ఒక చిన్న కథ చెప్తాం, చందమామ కథ ఇది. ఓకే. ఒకరు ఊళ్ళో ఉన్నట్టు ఒక రాజుగారు ఉన్నారు. రాజుకి ఒక కొడుకు పుట్టాడట. అయితే ఆయనకి లేక పుట్టిన కొడుకు అవటం వల్ల అతన్ని చాలా ముద్దుగా చూశారు. సాగుబడి ఎక్కువ, వాడికి ఏదంటే అది, నందంటే నంది, పందంటే పంది. వాడి పేరు కూడా దుష్టకీర్తి అని పెట్టారు. అంటే ఏదైనా ఒక చెడ్డ పేరు పెట్టమని చెప్పారట. లేక పుట్టిన పిల్లాడు కదా, మామూలుగా మనం అలాగే చూస్తుంటాం. లేక పుట్టిన పిల్లలకి నార్మల్ మంచి పేరు కాకుండా ఒకటి బ్యాడ్ మీనింగ్ వచ్చే పేరే పెట్టాలి, అప్పుడే పిల్లాడు బతుకుతాడని అదని ఏవో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ రకంగా దుష్టకీర్తి అని పెట్టారు. ఈ దుష్టకీర్తి ఏంటంటే వద్దన్న పనే చేసేవాడు అతను. తనతో పాటు ఒక 5-6 అంగరక్షకులు వీళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళందరి లైఫ్ రిస్క్లో పడే రకపు వ్యవహారాలే ఉండేవి. ఆ చెట్టు మీద ఒక పువ్వు ఉంది, నాకు అది కావాలంటే ఆ చెట్టు చిటారు కొమ్మకి ఎక్కితే పడిపోతాం ప్రభు అన్నారనుకో, పడిపోతావో ఏమవుతావో నాకు తెలియదు, పువ్వు కావాలంతే. కింద నుంచి గడబెట్టి కోస్తామన్నారు, కాదు నువ్వు పైకెక్కే కొయ్యాలి. అలా మొండికెత్తేవాడు అనమాట. మొండికెత్తే ఈ సైనికులకు విసుగ్గా ఉండేది. బాబోయ్ వీడితో పడలేకపోతున్నాను రా దేవుడా అని తిట్టుకునేవారు. అయితే ఒక 14-16 సంవత్సరాలు వయసు వచ్చాక ఇలాగే అతనితో దినదినగండా 100 ఏళ్ళ ఆయుష్గానే ఉండేది సైనికులకి, అతని అంగరక్షకులకి, అతని అంతఃపురంలో అతనితో పాటు ఉండే వాళ్ళందరూ కూడా ఎలాగో రాజుగారు అబ్బాయి రేపొద్దున రాజు అవుతాడని చచ్చినట్టు చేసేవాళ్ళు, కానీ ఆసక్తిగా అతనితో ఉండేవాళ్ళు కాదు. ఒకసారట మంచి వర్షాకాలంలో అతను ఒక వేటకి వెళ్ళాడట. ఒక చిన్న అడవికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఒక నది ఏదో ప్రవహిస్తోంది, నీళ్ళలోకి దిగుదామన్నాడు. వీళ్ళందరూ అన్నారు, బాబు వాన పడుతోంది,
ఆటుపోట్లు అవి ఎక్కువగా ఉంటాయి. పైనుంచి ఎక్కడి నుంచి అయినా వరవడి వచ్చిందంటే నదీ ప్రవాహం ఎక్కువైపోతుంది, చాలా బాధపడతామండి. అంటే మీరు 10 మంది ఉన్నారు, నేను మునిగిపోకుండా పట్టుకోండి, నాకు ఇప్పుడు ఈదాలని ఉంది అంతే. మొండికెత్తేసరికల్లా సరే దిగేసరికి ఏమైంది, ఉన్నట్టుండి గబగబా వానేమో పెరిగిపోయింది. అక్కడి నుంచి పైనుంచి ఇక్కడ వాన పడితే ఊరుకుంటుంది ఏమిటి, పైనుంచి కూడా వాన వచ్చిందంటే పైన కొండ మీద నుంచి వస్తున్న జల్లు ఈ నీరు విపరీతంగా వచ్చేసేసి వీళ్ళంతా కకావికలైపోయారు. ఈ 10 మంది చేతులు పుచ్చుకున్నారు కానీ ఆగలేకపోయారు ప్రవాహ వేగానికి. నీళ్లలో మన శక్తి చాలదు మనుషులకి. అయితే ఏమైంది, తలా ఒక పక్కకి అయిపోయారు. వీళ్ళు చేతులు తడుముకుంటున్నారు. చీకటి కూడా పడింది. మనిషి ఏమో దొరకలేదు వాళ్ళకి. ఎవరో కొన్ని చేతులు దొరికిన వాళ్ళు లాక్కుని ఎట్లా కొట్లా ఒడ్డు మీదకి వచ్చేసారు. తీరా చూస్తే రాజకుమారుడు లేడు. అయ్యో దుష్టకీర్తి ఏమయ్యాడని వెతికారు, అటు ఇటు చూశారు. ఒడ్డున కొంతమంది కాపాలని నుంచున్నారు సైనికులు. రాజుగారు అబ్బాయి ఏడ్రా అంటే పైకి రాలేదా అని లోపల నుంచి వచ్చిన వాళ్ళు అడిగారు. లోపల లేడంటే లోపల లేడు, పైకి వచ్చి ఉంటాడని. సరే చీకటి మాటన అతను తింగర పనులు చేస్తాడు, వాడు సరైన వాడు కాదు, మీకు కనపడకుండా దాక్కుని పారిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. పదండి వెళ్ళిపోదాం, ఈ వానకి ఇంకా ఇక్కడే ఉంటే ప్రవాహం పెరిగితే కష్టమని ఈ ఉన్నవాళ్ళు 15-20 మంది కూడబలుకొని వెళ్ళి వచ్చేసారు రాజుగారింటికి. మందిరానికి వచ్చేసరికి కల రాణిగారు రాజుగారు అడిగారు, అబ్బాయి ఏడని. మాకు అక్కడ కనపడలేదండి, ఈ ప్రవాహంలోకి దిగేమో అక్కడ దొరకలేదు, ఇంటికి వచ్చేసి ఉంటాడని మేము అనుకున్నాము, అందుకని మేము వచ్చేసామంటే అతను అలాంటి పనులు తుంటరి పనులు చేసేవాడు. చెప్పా పెట్టకుండా పారిపోవటం, ఎవరికి కనపడకుండా దాక్కోవటం, అలాంటివి ఉన్నాయి వ్యవహారాలు. దాంతో వీళ్ళంతా వెతుకున్నారు, ఈ అబ్బాయి రాలేదని ప్రూవ్ అయిపోయింది. వీళ్ళు ఏం చేశారంటే ఈ ప్రవాహ వేగానికి ముందుకెళ్ళాక ఈ నదికి అవతల గేట్లు ఏవో ఉన్నాయి, ఆ గేట్లు మూసేయండి, ఎక్కడ ఉన్నాడు వెతకండి అని చెప్పేసి తెల్లవార్లు వెతికారు. మర్నాడు 3వ రోజు ఎక్కడా కుర్రాడు దొరకలే. ఏదో ఒక పక్కకి చేరుంటాడు, లేకపోతే బాడీ అయినా దొరకాలి, వెతుక్కున్నారు, దొరకలేదు. అయితే ఈ పోతున్న రాజకుమారుడు ఆహాకారాలు చేశాడు. కానీ ఆహాకారాలు చేస్తే ఏముంది, అందరూ ఎవరి దారిని వాళ్ళు పోయారు, వీడొక్కడు మిగిలిపోయాడు. ఈ వెళ్తుంటే అతనికి ఏమైందంటే నదిలో తేలుతున్న ఒక చెట్టు దొరికింది. ఒక చెట్టు అంటే మానలో చెట్లు విరిగిపోయి పడిపోతాయి కదా, అది తేలుకుంటూ పోతుంది. ఆ తేలుతున్న చెట్టు ఎక్కాడు ఇతను. ఎక్కేసరికల్లా ఆల్రెడీ ఆ చెట్టు మీద ఒక పాము ఉంది, ఒక చిలక ఉంది. అంటే చెట్టు మీద గూడు కట్టుకుంది, చెట్టు కాస్త పడిపోయింది, ఆ గూట్లో చిలక ఉండిపోయింది. ఒక ఎలిక ఈ ప్రవాహ వేగానికి కొట్టుకుపోతూ ఎట్లా ఆ చెట్టు మీదకి ఎక్కేసింది, మాను మీదకి. ఇవి అరవడం మొదలు. అవి కూడా పాము ఏమంటుంది, పాము ఏమి అందు, ఈ చిలక కీచుమని నడుస్తుంది, ఎలిక దాని రకంగా ధరుస్తుంది. ఇక రాజకుమారుడు రక్షించండి అని కేకలు పెడుతుంటే ప్రవాహ వేగానికి వెళ్తున్నది. మధ్యలో ఏదో ఒక చిన్న మలుపులాగా ఉన్న దగ్గర ఒక చోట చిక్కుకుని ఆగిపోయింది. ఆ మలుపుకి పైన కొండకి కొంచెం పైగా ఒక పాపన్న అని ఒక అతను ఒక గుడిసేసుకుని ఉంటున్నాడు. నదిలోంచి ఎవరో కేకలు పెడుతున్నారని చూసుకుని అతను ఏం చేశాడు, ఎవరో పాపం కొట్టుకుపోతున్నారేమోనని ఓ 2 తాళ్ళు ఏవో పట్టుకొచ్చి పెళ్లిగా వీళ్ళని సహాయపడ్డాడు, పట్టుకుని రాజుగారు అబ్బాయి నన్ను రక్షించు అని అరుస్తుంటే తాడు అతనికి అందించి అతను రావడానికి సహాయం చేసి అతనితో పాటు అక్కడ గిజగిజలాడుతున్న పాముని, చిలకని, ఎలికని 3టిని వీడి పైకి లాగేశాడు. ఈ పాపను ప్రాణులు కదా పాపం. అతనిది చిన్న గుడిసె. రాజుగారు అబ్బాయి కొంచెం బలంగా హఠాకట్టగా బాగానే ఉన్నాడు. ఈ 3 అల్పమైన ప్రాణాలు గట్టిగా దెబ్బ తగిలితే చచ్చిపోతాయి. ఈ 3టిని ఏం చేశాడు, తలగుడ్డలు వాటిని వేసుకుని లోపలికి తీసుకొచ్చాడు. ఆ ఇంట్లో కాస్త పొయ్యి వెలిగించాడు. ఆ పొయ్యి వెచ్చదనానికి ఇక ఈ చిలకని వాటిని, ఎలికని, చిలకని, పాముని పొయ్యి దగ్గరికి పెట్టాడు అనమాట. కాస్త వెచ్చబడింది. వాళ్ళు అవి చచ్చిపోతాయని వాటికి ముందు సేవ చేశాడు. రాజుగారు అబ్బాయిని బాగా పట్టించుకోవాలి. రాజుగారి అబ్బాయికి బట్టలు గిట్టలు, రాజు బట్టలు తెలుస్తూనే ఉంటాయి. తెలిసినే వాడు ఒక మనిషి, పిల్లాడు స్ట్రాంగ్ గా ఉంటాడు, 15-16 ఏళ్ళ వాడు. వాడికి చాలా అట్మోస్ట్ కేర్ ఇవ్వకపోయినా పర్వాలేదు. సరే లోపలికి వచ్చాక బట్టలు ఉడదీచ్చాడు, వేరే బట్టలు ఇచ్చాడు. అక్కడి నుంచి ఏదో కాస్త అన్నం వండాడు. పొద్దుట అన్నం ఏదో ఉంటే అవేమో ఈ ఎలికి, చిలకకి పెట్టాడు. ఓ పండు ఏదో ఉంటే చిలక తెచ్చిచ్చాడు. పాము కాసిన పాలు పోసాడు. అక్కడి నుంచి అన్నం వండి రాజుగారి అబ్బాయికి పెట్టాడు. ఈ రాజుగారి అబ్బాయికి ఏమనిపించింది, నేను రాజు కొడుకుని, రేపొద్దున నేను రాజు అవుతాను, ఇవి 3 అల్ప ప్రాణాలు విసిరిస్తే చచ్చిపోతాయి, వీటికి ఎందుకు వీడు ఫస్ట్ సర్వ్ చేస్తాడు, నాకు చేయకుండా, నన్ను కదా చూడాలి, నేను మనిషిని అనుకోవట్లేదు, అతను మనిషిని అన్న భావన లేదు, నేను రాజు కొడుకుని రేపు రాజు అవుతాను అంతే, నాకు అట్మోస్ట్ కేర్ కావాలి. అలా అలవాటైంది అబ్బాయికి. ఆ కేర్ ఇవ్వట్లేదని ఈ పాపన్న మొహం పడి గీతల. కానీ మరి ఇంకా వేరే దారి లేదు. రాత్రి పైగా తమ రాజ్యం నుంచి దూరంగా ఎక్కడికో వచ్చేసాం. ఇదేదో కొండ, అందులో ఒక గుడిసె. సరే 2 రోజులు వరద ప్రవాహం తగ్గేదాకా ఈ పాపన్న ఈ రాజుగారి అబ్బాయిని, ఈ 3 జంతువుల్ని తన దగ్గర ఉంచుకున్నాడు. ఉంచుకున్న తర్వాత ఏమైంది, బాగా వాన తగ్గిపోయింది, ప్రవాహం హడావిడి తగ్గిపోగానే ఈ పాము బయటకు వచ్చి చూసుకుంది, ఏమీ లేదని చూసుకుని అది మానవ భాషలో మాట్లాడింది ఇతనితోటి.
నువ్వు చాలా మంచివాడివి నాయన, నేను శాపవశాత్తు సర్పాన్ని అయ్యాను, నన్ను కాపాడేవు, నువ్వు ఫలానా చోట ఉంటావు ఒక చెట్టు దగ్గర, ఒక రావి చెట్టు ఉంది బాగా దూరంలో, అక్కడికి వచ్చి నాగు అని పిలిస్తే నేను పలుకుతాను, హెల్ప్ చేస్తాను. నేను నీకు బోలెడంత సంపద ఉన్న ఒక పాత ఉంది నేనున్న చోట, నేను దానికి కాపలా ఉంటాను. వాన వల్ల ఇందులోకి వచ్చేసాను, ఆ పాత ఇక నీది, నేను దేనికి కాపలా ఉన్నానో ఆ నిధి నిక్షేపాలు మొత్తం నీవే, నువ్వు ఇంత సహాయం చేసి నన్ను బతికిచ్చావు కాబట్టి నీకు అవసరమైనప్పుడు వచ్చి నన్ను పిలు, నీకు ఇచ్చేస్తానని చెప్పింది. అక్కడి నుంచి ఈ ఎలుక ఏం చెప్పిందంటే, నేను ఒక భూగర్భంలో ఉండే ఒక ఏమనాలి దాన్ని, భూగృహానికి కాపలాదారులుగా ఉండే కొన్ని ఎలుకలతో పాటు నేను కూడా ఉన్నాను, మా భూగృహంలో బోలెడంత డబ్బు ఉంది, బోలెడు డబ్బు ఉంది, నువ్వు ఒకసారి ఎప్పుడైనా నీకు అవసరమైనప్పుడు అక్కడికి వచ్చి నన్ను పిలు, ఎలుక అని పిలిస్తే నేను పలుకుతాను అని ఎలుక చెప్పి వెళ్ళిపోయింది. ఈ చిలక ఏం చెప్పిందంటే, మేలు జాతి వడ్లు ధాన్యం మాకు అందుబాటులో ఉంటుంది, నా జాతి వాళ్ళం కొన్ని వేల మంది ఉన్నాం, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ధాన్యం అడిగితే నువ్వు కావాల్సినప్పుడు మేము నీకు తెచ్చిస్తాం నాయన, నువ్వు ఇంత చాలా మంచివాడివి అని చెప్పి మూడు దారిని అవి వెళ్ళిపోయినాయి. మామూలు అయితే వాన దాటికి చచ్చిపోవాలి అవి, వీటికి ఏదో చిన్న దేవతాంశం ఉంది, మాట్లాడగలిగే సామర్థ్యం ఉంది. ఈ రాజుగారి అబ్బాయి ఏమన్నాడంటే, నేను ఇంకా నా కొన్నాళ్లలో రాజును అవుతాను, ఏదైనా సహాయం కావాలంటే నా దగ్గరికి రా పోనీలే అని చెప్పాడు. కోపం దాచుకున్నాడు లోపల, రమ్మన్నాడు. సరే రాజుగారి అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళేసరికల్లా సరే వచ్చాడు రా దేవుడు అని వాళ్ళు రాజుగారి అబ్బాయి బాగా దగ్గర తీసుకున్నారు. సైనికులందరినీ మీ పొట్లాడేటి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, వానలో వదిలేశారని తనని రక్షించడానికి తన చుట్టూ ఉన్న 10 మందికి ఉద్యోగాలు చేశాడు అతను. 10 మంది ఉద్యోగాలు పోయినాయి, గట్టు మీద ఉన్న వాళ్ళ ఉద్యోగాలు నిలిచినాయి, నీళ్ళలో దిగిన 10 మందికి ఉద్యోగాలు పోయినాయి. కొన్నాళ్ల తర్వాత ఈ దుష్టకీర్తి రాజు అయ్యాడు, రాజుగారు మరణించి ఈ కుర్రాడు రాజు అయిపోయాడు. రాజు అయిన తర్వాత ఇక ప్రజలు విసిగిపోయేవాళ్ళు వాడితోటి, వాడి ధోరణి వాడి ప్రవర్తన ఏవి ఎవరికి నచ్చేవి కాదు. ఒక క్రూరమైన ధోరణి, తన మాటే చెల్లాలన్న ధోరణి ఉండేది అతనికి. అయితే కొంతకాలం ఇలా గడిచాక ఈ పాపన్న అనే అతను ఉపకారం చేశాడు కదా, మనం హెల్ప్ చేసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారో చూద్దాం అనుకుని ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ముందు పాము దగ్గరికి వెళ్ళాడు, ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పిలవంగానే పాము వచ్చేసింది పైకి, బోళ్ళంత ఉంది, ఇక్కడ కింద తీసుకోమంటే నాకు ఇప్పుడు అక్కర్లేదమ్మా అని వెళ్ళిపోయాడు. ఎలుకని పిలిచాడు, ఎలుక దగ్గర బోళ్ళంతా బాబు లోపలికి వెళ్ళడానికి మెట్లున్నాయి, ఈ మెట్ల ద్వారా లోపలికి రమ్మని పిలిచింది. ఆ మెట్లు లోపలికి వెళ్తే బోలెడంత డబ్బు దాని చాలా కనపడింది, కానీ ఏం తీసుకోవాలి, తనకు అవసరం లేదు, ఊరికే చూద్దాం అనుకున్నాడు. అక్కడి నుంచి చీలిక కూడా పలికింది. ఈ 3 అయ్యాక రాజుగారి అబ్బాయిని చూద్దామని బయలుదేరాడు. తీరా ఏమైంది, ఇతను వెళ్ళే టైంకి రాజుగారి అబ్బాయి ఒక రథంలో ఎక్కడికో ఊరేగబోతున్నాడు, ఎక్కడికో వెళ్తున్నాడు. ఇతను ఎదురొచ్చాడు, ఈ పాపను ఎదురొచ్చి బాబు అయ్యా నమస్కారం అని పలకరించాడు. పలకరించేసరికల్లా అమ్మా వీడిప్పుడు వచ్చి నేను ఎంత దీన స్థితిలో వీడికి దొరికానో, నన్ను ఎలా గంజి అన్నం పెట్టి 3 రోజులు పోషించాడో వీడు చెప్తే పరువు పోతుంది. పైగా వీడు నేను రాజుగారి అబ్బాయిని రాజు అవుతానని నన్ను గౌరవించలా, 3 క్షుద్ర ప్రాణులు 3టికి బాగా సేవ చేసి వాటితో పాటు నన్ను చూశాడు. ఇప్పుడు వీడందరికీ తెలిసాడా నా పరువు పోతుందని ఏం చేశాడు, ఆ వస్తున్న వాడిని పట్టుకోండి, వాడిని చావగొట్టి చెవులు మూయండి, చివరికి వెండి చంపేయండి అని ఆజ్ఞించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికల్లా సైనికులకి ఏం తెలుసు, రాజుగారు ఏం చెప్తే అది చేస్తారు. గబగబా వాడిని పట్టుకున్నారు, అతన్ని కొట్టడం మొదలుపెట్టారు. కొడుతుంటే ఇతను అరుస్తున్నాడు, అయ్యో రాజుకి మేలు చేయకూడదు, ఈ రాజుకి మేలు చేసి పొరపాటు చేశాను, జంతువులకు మేలు చేసిన నయమే కానీ రాజులకు మాత్రం మేలు చేయకూడదు అని అరుస్తున్నాడు. ప్రజలందరూ ఏమిటి ఎవరిని కొడుతున్నారు, మామూలుగా రోడ్డు మీద ఒకరిని పోలీసులు కొడితే ఎందుకు ఏమిటి అని నుంచుని చూస్తాం, చోద్యం చూస్తారు జనం సహజంగా. చోద్యం చూడడానికి నుంచున్న జనానికి అతను అమ్మో అయ్యో అనకుండా అతను అంటున్న వాక్యాలు విని ఆశ్చర్యపోయారు. ఏమిటి అసలు ఇతను ఎందుకు కొడుతున్నారు, అతను ఏమిటో విచిత్రంగా మాట్లాడుతున్నాడు, ఏ రాజుకి ఇతను సహాయం చేశాడు, అసలు వీడెవడు ఊళ్ళో వాడల్లే లేడు, ఎక్కడి నుంచో వచ్చాడు, వీడు కనపడంగానే వీడిని చంపేయమని రాజు ఎందుకు ఆజ్ఞాపించాడు, ఏం జరిగిందంటే సైనికులు మాకు తెలీదు, ఈయన చూపించాడు రాజు, వీడిని కొట్టేయండి, ముందు కొట్టండి తర్వాత చంపండి అన్నాడు. అనేసరిగా ప్రజలు ఏంటిది అసలు ఎందుకో తెలియకుండా కొట్టి చంపేస్తారా ఒక మనిషిని అని ఆపారు కొంతమంది. ఇప్పుడు ఎలా వస్తాయి, మనం ఏమంటారు ఎదురు సవాళ్ళు ఇలాంటి పరిస్థితి నుంచే వస్తాయి. వెంటనే వీళ్ళు ఏం చేశారు, ఈ సైనికులు ఆగిపోయారు. బాబు ఎవరినైనా నువ్వు ఏమిటంటే నేను ఫలానా చోట ఉంటాను, జరిగిందంతా ఫలానా కొండ మీద ఉన్నాను, ఫలానా రోజున ఇలా వర్షం వచ్చింది, ఈ రాజకుమారుడు దొరికాడు, ఇతనికి నేను ఆశ్రయం ఇచ్చాను, 3 రోజుల తర్వాత నా బట్టలే వేసుకుని ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసరికల్లా వెంటనే ప్రజలంతా తిరగబడిపోయారు. సహాయం చేసిన వాడికి, ప్రాణాలు కాపాడిన వాడికి రాజు ఇలాంటిది ఇస్తే మన బతకనిస్తాడా వీడు? తన ప్రాణాలు కాపాడిన వాడిని అతను కనపడంగానే గౌరవించాలి. చంపేయమన్నాడంటే ఏమిటి, తన ప్రాణాలు ఎవరు కాపాడారో కూడా ప్రజలకు తెలియనివాడు.
అనేసరికి ఈ ఉద్యోగాలు పోయిన 10 మంది కూడా ఉన్నారు కదా, వాళ్ళంతా ఏమన్నారంటే ఫలానా చోటు నుంచే ఈ అబ్బాయి నీళ్ళలో పడిపోయాడు, ఇతను వెళ్ళిన ప్రవాహం ఆ కొండ వైపు, అదంతా నిజమేనని తెలుస్తుంది. దాంతో ప్రజలు తిరగబడి ఏం చేశారు, ఈ ముందు సైనికులంతా ఏమనాలి దాన్ని ఏదో అంటారు, స్ట్రైక్ అనకూడదు, ఉద్యమమా, ప్రజా ఉద్యమం ఒకటి బయలుదేరింది రాజును దింపేయాలి అని. ఆ రాజు దగ్గరికి వెళ్ళేసరికి రాజు వీడిని ఇంకా చంపలేదంటే వాడిని కాదు నిన్ను చంపేస్తాను, ప్రజలంతా రాళ్ళు వేసి కొట్టేశారు రాజును. అతన్ని దించేసి ఎవరైతే ఈ రాజును కాపాడిన పాపను ఉన్నాడో అతన్ని రాజును చేశారు. సబాష్, రాజు అయిపోయాడు. ఈ రాజు అయిన తర్వాత అతను ఏం చేశాడంటే ఈ దుష్టకీర్తి వల్ల ప్రజలు ఎవరు పన్ను పాటలు చేయనంటే వ్యవసాయం చేసే వాళ్ళని బతకనివ్వలేదు. అతను చాలా ఇబ్బంది పెట్టాడు. దాంతో అక్కడ ధాన్యాలు అవి పెద్దగా లేవు, పంటలు లేవు, అన్ని బంగారం రూపంలోకి మార్చేశాడు. ఓహో, మార్చి తన విగ్రహం చేయించుకునే ఆలోచనలో ఉన్నాడనమాట. తన కీర్తి శాశ్వతంగా ఉండాలని. ఒడ్లు ధాన్యాలు తక్కువగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ ఇవన్నీ చూసుకుని ఇతను ఏం చేశాడు, తనకు సహాయం చేసిన చిలుకని ఎలుకని ఆ నాగుని ముగ్గురిని పిలిచి తమకు కావాల్సిన వస్తువులు అడిగి తీసుకున్నాడు. ఈ చిలుకలు అవి ఏం చేసినాయంటే చాలా పక్షులకి ధాన్యం ఎక్కడుంటే అక్కడ పట్టుకుంటాయి. ఎన్నో మేలు రకాల విత్తనాలని పట్టుకొచ్చి ఇచ్చినాయి. అతను చేసిన సహాయం అతనికి ఇట్లా ఉపయోగపడింది అనమాట. ఆ తర్వాత ఆ ధాన్యాలు మెతుకుని ఈ ప్రజలంతా చక్కగా పంటలు అవి పండించుకున్నారు. ఇతని పాలనలో ఆ రాజ్యం సుభిక్షంగా చక్కగా వెళ్ళిపోయింది. ఇప్పుడు దుష్టుడైన రాజకుమారుడికి సహాయం చేస్తే ఇతని పరిస్థితి ఇది వచ్చింది. ఆ టైంకి తిరగబడడానికి అవకాశం కుదిరింది కాబట్టి వీడు గెలిచి పైకి వచ్చాడు. అవును, లేకపోతే ఏముంది, మరణమే. లేకపోతే అతనికి మరణం ప్రజలకు ఎప్పటికీ తెలియదు. ఆ రాజు కింద కాళ్ళ కింద పడే ఉండాలి. వాడిని చంపేద్దామన్న ఊహ ఎప్పుడు వస్తుంది, తిరుగుబాటు. ఏదైనా ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడే తిరుగుబాటు వస్తుంది. తిరుగుబాటు రావడానికి ఏదో ఒక ప్రెషర్కి గురైతే కదా తిరుగుబాట్లు వచ్చేది. ఈ ప్రెషర్కి ఇతను కారణం అయ్యాడు. దాంతో అతనే రాజు అయ్యాడు చివరికి. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది అమ్మగారు, పిల్లలకి చెప్పడానికి బాగుంటుంది. సో దుష్టుల్ని నమ్మకూడదు, ప్రాణులకి సహాయం తప్పకుండా చేయాలి. ఇప్పుడు ఒకడు దుష్టుడని లోకం అంతా దుష్టులుగా ఉండరు. అవును, ఒక ఫ్రెండ్ మన ఇబ్బంది పెట్టాడని అందరూ ఇబ్బంది పెట్టరు. చూసుకుంటూ ఉండాలి. వీళ్ళతోటి మనకి ఏదైనా మంచి చెడుని మనం బేరీజ్ వేసుకుంటూ ఉండాలి. వాళ్ళతోటి ఫలానా ప్రాబ్లం ఎదురైందంటే వాళ్ళని తీసి పారేయద్దు, కనీసం వాళ్ళకి దూరంగా ఉండటం తెలుసుకోవాలి. చాలా బాగుంది. పిల్లలకి చెప్తానికి కూడా చాలా మంచి స్టోరీ. ఓకే రమ్మ గారు, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే జయ.